వైఎస్ జగన్పై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులకు ప్రజల పట్ల జాలి దయ ఉండాలి, కానీ వైఎస్ జగన్కి అలాంటివేమీ లేవని అన్నారు. లింగయ్య 2024వ సంవత్సరంలో మరణిస్తే జగన్ ఏడాది తర్వాత పరామర్శకి వెళ్లారంటే అది డైవర్ట్ పాలిటిక్స్ కాదా అని అన్నారు. జగన్ పర్యటన పరామర్శలు కాకుండా వేలాది మందిని తీసుకుని బల ప్రదర్శనలా ఉంటుందన్నారు. సింగయ్య అనే దళితుడిపై కారు ఎక్కించి చంపేశారని అన్నారు. కనీసం ఇప్పటికైనా వెళ్లి బాధిత కుటుంబాన్ని పలకరించలేదంటే మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టు సమయంలో పవన్ కళ్యాణ్ను హైదరాబాద్ నుంచి విజయవాడకు రాకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ లాంటి వ్యక్తిని రాజకీయాల నుంచి బహిష్కరించాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. అంటే మొన్న జరిగిన సంఘటన చూసాం. ఏదైతే సత్తెనపల్లి విజిట్కి వెళ్ళటం, అక్కడ సరే రాజకీయ పార్టీల నాయకులకి ఎవరైనా వాళ్ళ కార్యకర్తలకు ఏదైనా జరిగితే వాళ్ళని పరామర్శించటం, వాళ్ళు ఇళ్ళకెళ్ళటం అది ఒక సహజమైన వ్యాపకం. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడో 2024 జూలై 5వ తారీఖు జరిగిన సంఘటన, అంటే సంవత్సరం దాటిపోయిన తర్వాత తగుదనమ్మా అని చెప్పని మొన్న దాని పరామర్శకి బయలుదేరి వెళ్ళాడు.